ఎవరే? మాది అఖిలపేట సార్. అగ్గింపేట అఖిలపేట. ఏం నడుస్తుంది మరి మీ ఊర్లలో? కొట్లాడుతారు అంట కదా అంత. అదే సార్ ఈ ఫార్మా కంపెనీ సార్కి కొట్లాడుతున్నారు సార్ అంతా. ఏం లేదు సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నకు నమస్కారాలు. ఏం లేదు, మాకు పోతే పోతున్నాయేమో, భూములు పోతున్నాయి. ఇప్పుడు ఏం లేదు, పోతే ఓకోకో పోయినా ఇంత ధర ఎక్క చేసి 30 ఇప్పుడు ఏడవైనా అని కూడా ఇప్పుడు ఎకరా కొత్తాడంటే 40-50 లక్షలు తీసుకుంటున్నారు. మాకు కూడా దాన్ని బట్టి ఏమన్నా ఇంత 10 రూపాయలు తక్కువ ఎక్కనో మాకు ఇస్తారంటే మేము అనుకుంటున్నాం సార్. ఏం లేదు, ఇప్పుడు అతను 10 లక్షలు అట్లా ఇస్తాడంటే మాకు కూడా సరిపోదు కదా, దాన్ని ఏమైనా రేటు ఎక్క చేసి అతను ఒక 30-40 ఇస్తాడా ఏమని ఆలోచన చేస్తున్నాం సార్. అంతే, మాకు ఏం గురించి గిట్టుబాటు ధర ఇస్తే ఇస్తారా? గిట్టుబాటు ధర ఇచ్చేస్తే ఇస్తాం సార్. తీసుకుని ఒక అతను ఇష్టం, మరి దానికి అంతకన్నా ఏం లేదు సార్. మరి మనకి ఈ ఊరు కాడ కలెక్టర్ని కొట్టిరు కదా మీ రైతులు? ఏదో సార్, అది అనుకోకుండా ఎట్లా జరిగిందో ఏమో, రైతుల ఆవేశంలో ఇట్లా జరిగింది అంతే తప్ప, కానీ అతను కొట్టాలని సార్ని కొట్టాలని ఉంటుందా సార్? ఎవరికైనా రైతులకు ఎవరికి లేకుంటుందా సార్? అది ఏదో జరిగింది, అది అనుకోకుండా జరిగినట్లున్నది. అది కానీ తప్పు అట్లా చేయడం కూడా అతని అధికారిని కొట్టడం కరెక్ట్ కాదు. ఎంత అవుతుంది మీ భూమి? ఎంత అవుతుంది మరి ఇప్పుడు? ఇక్కడ పోతుంది సార్ 40-50 లక్షలు పోతుంది. 50 లక్షలు పోతుంది. ఎన్ని ఎకరాలు పోతుంది? మాది 8 ఎకరాలు పోతుంది సార్. 8 ఎకరాలు? 8 ఎకరాలు పోతుంది. అంటే ఇప్పుడు ఎకరాకు 10 లక్షలు ఇస్తా అంటారు. అదే సార్, అదే అయితే సరిపోదు కదా, ఏమైనా ఇంత ఎక్క చేసి ఇవ్వమంటే సార్ని అడుగుతున్నాం సార్. ముఖ్యమంత్రి సార్ అమ్మే ధరను చూసి అది దృష్టిలో పెట్టుకుని మేము ఎక్కడన్నా పోయినాను కూడా ఇంత మేము కూడా ఇంకా అంతా 2 ఎకరాలు పోయినా 1 ఎకరాన రావాలి కదా సార్. మాకు కూడా బయట కొనుక్కున్న వాళ్ళు ఉండాలి కదా, అయితే సర్వం కోల్పోతున్నాము అంటని చెప్పి సార్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాము. మరి అధికారులను అడిగిరా ఇదే మాట? గదే అడుగుదామంటే మొన్న సార్ కాకపోతే వచ్చిందంట అతను సార్ కూడా, కలెక్టర్ సార్ కూడా ఇంతకుముందు ఎప్పుడు రాలేకుండే కదా, గదే అడుగుదామంటే అనుకున్నారంట. మేము ఇంకా మా ఊరికి రాలేదు సార్, ఆయన అతను లాసరకు మాత్రమే వచ్చిండు, మా అఖిలపేటకు రాలేదు. వస్తే అడుగుదాము, గదే అడుగుదాం సార్ అంటే అక్కడనే లొల్లి అయింది, అక్కడనే పోయినారు వాళ్ళు. మేము కోలే కుట్టిం కదా, అక్కడనే లొల్లి అయ్యి అక్కడనే పోయినారు సార్ వాళ్ళు. వీరికి వస్తే అడుగుదామని మేము కూడా ఉన్నాం. సరే, ఇప్పుడు ఫార్మా కంపెనీలు తెస్తామని చెప్పేసి అంటారు కదా, ఆ కంపెనీల ద్వారా మీకు ఏమైనా ఉపాధి కల్పిస్తామని చెప్పేసి చెప్తురా? చెప్తుంది సార్. గదే ఇంటికో ఉద్యోగం ఇస్తామంటుండ్రు, ఇంటికో అదే ఎకరకో ప్లాట్ ఇస్తామంట చెప్పినారు. సరే, అట్లా అయినా ఉండదేమో. అది 25 కుటుంబానికి ఒక 25,000 నెలకు 2500 సార్, నెలకు 2500 ఇస్తామని. అయితే ఇక మాకు కూడా చేస్తే కూడా బాగుంటుంది కదా అన్ని అంటే అనుకుంటున్నాం సార్. మేము కూడా అన్ని కట్టేదో కట్టుకోరు కానీ గిట్టుబాటు ధర మాకు కొంచెం ఇస్తానంటే చాలు అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ని గదే అడుగుందాం అంటాడంటే ఇప్పుడు మాకు కూడా టైం ఇస్తలేడు సార్. కూడా అడుగుదామని మేము కూడా ఉన్నాము. సార్ని అధికారులను అడుగుదాం అంటాడంటే వాళ్ళు వస్తామంటారు, మా ఊరికి రానలేదు ఇప్పటి వరకు. సార్లు కూడా వస్తామని రాలేదు కదా, అదే లాస్ట్ అయింది కానీ అఖిలపేటకు రాలేదు సార్. అఖిలపేటకు వచ్చిందంటే అడుగుదామని మేము కూడా అనుకున్నాం సార్. సిద్ధంగా ఉన్నాం సార్. సార్ రావాలి, ఇప్పుడు కలెక్టర్ సార్ రావాలి, మాకు మాట్లాడతాము. మాట్లాడి సార్ని యాదో కాళ్ళన్న ముఖ్యన్న అది ఇంత పోయినా అని కూడా మాకు ఇప్పుడు 2 ఎకరాలు పోయినా 1 ఎకరన్నా రావాలి సార్ బయట. ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు 10 ఎకరాలు అయితే మాకు గిట్టుబాటు ధర కాదు, వెళ్ళదు కూడా. బయట కొనుక్కునేటట్టు ఏదన్నా ధర కల్పిస్తే, మంచి ధర కల్పిస్తే చాలు సార్. అంతకన్నా ఎక్క ఏం లేదు, మాకు మంచి ధర కల్పించింది అంటే మాకు సంతోషమైన పని. ఎందుకంటే తెచ్చిండు సార్ కూడా, కాదనికే మాకు కాదు, మా అధికారం కాదు, ఆయన కాడికి మాకు చాలు, గంట వస్తే చాలు మాకు. అంతే సరే పెద్ద అంతే సార్.